కుల బాంధవుల డిమాండ్ ఒకే ఒక పోషించిన వ్యక్తి పార్లమెంటులో వంశకృష్ణ, అలాగే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చాలా మా జాతి పట్ల కృషి పడుతున్నాడు. కాబట్టి ఆ రోజు ఈ వెంకటేష్ నేత కానీ ఈ యొక్క పార్లమెంటులో కావచ్చు, అసెంబ్లీ గురించి మా జాతి గురించి ఏ రోజు మాట్లాడలేదు. కావున ఇప్పుడు మా జాతి గురించి వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రజల గురించి ఈ నేతన్ జాతులకు అన్యాయం జరుగుతుందని ప్రతిదానికి పేద బిడ్డ గురించే తన అసెంబ్లీలో ప్రత్యేకంగా చొరవ చూపెట్టి మా ఎమ్మెల్యే గారు మా జాతి గురించి పట్ల మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు పార్లమెంటులో ప్రత్యేకంగా నేతన్ సంఘానికి ఖచ్చితంగా వాళ్ళకు కార్పొరేట్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకు జనము ఎక్కువ ఉన్నదని ఆయనే ప్రత్యేకంగా కులం కాకుండా కూడా మాల సామాజికంలో పుట్టి కూడా మా జాతి గురించి అతడు ఆలోచించడు తప్ప ఈ యొక్క నేతకని జాతికి పుట్టి వెంకటేష్ నేత ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు మా జాతికి చాలా అన్యాయం చేసిండు. అతడు ఈ ప్రాంతమైన వ్యక్తి కాదు. ఎందుకంటే మా డిమాండ్ నెరవేర్చడానికి ఇవాళ మాల సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి మా యొక్క కాకా వెంకటస్వామి కుటుంబమే పట్టించుకొని ప్రత్యేకంగా ఈ నేత్ర సమాజానికి ఇప్పుడు పార్లమెంటులో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు ఖచ్చితంగా లేవనెత్తిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈ యొక్క మా కాకా వెంకటస్వామి కుటుంబము నుండి వివేక్ వెంకటస్వామి ఖచ్చితంగా లేవనెత్తి చూపెట్టింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ వెంకటేష్ నేత ఎటుపోయిండు. ఇది ఒక బీజేపీ కుట్రలో ఉండి బీజేపీలో మాయలు చేస్తాను మా జాతి బిడ్డలని, ఇది ఖబర్దార్, ఇది సముచితం కాదు. నువ్వు బీజేపీ నుండి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే మీరు ఈ ప్రాంత ప్రజల మీద నీకు అభిమానం లేని వ్యక్తివి, నీకు నిజమైన ఇక్కడ ఎలాంటి వ్యక్తివి కానైనా కూడా ఇవాళ కాకా వెంకటస్వామి కుటుంబం మీద ఏదో దుష్ప్రచారాలు చేస్తే మేము కాకా వెంకటస్వామి కుటుంబంలో అండదండగా ఉన్నాము. వాళ్ళకు నిజంగా చెప్పాలంటే పాపం వాళ్ళు నేర్చుకున్న సమాజంలో వాళ్ళు చట్టసభలో పార్లమెంటులో కాకుండా కూడా మన అసెంబ్లీలో చెన్నూరు నియోజకవర్గం నుంచి చాలా పేదరికం బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కృషి చేయాలని ప్రత్యేకంగా చొరవతోటి వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా వాళ్ళకు నేర్చుకున్న వాళ్ళకు యోధ కల్పించాలి. వాళ్ళు చట్టసభలో ఏం హామీ ఇచ్చినామో వాళ్ళకు నెరవేర్చాలని ఈ యొక్క కాకా వెంకటస్వామి కుటుంబమే మాకు గురించి పట్టించుకున్నారు. కాబట్టి ఈ యొక్క సమాజానికి ఇంత దెబ్బతినడానికి మందకృష్ణ మా మీద రుద్దుతున్నాడు. ఈ మందకృష్ణ స్వభావం కాదు. ఒక ఎంపీగా ఉండి నువ్వు ఆ రోజు మాకేం చేయలేదు వెంకటేష్ నేత, మందకృష్ణ పక్కన ఉంచబోయి నువ్వు కూర్చుని మాట్లాడితే ఇది సమాజం అంతా మాకు ఎన్నుపోటు పడిచేటట్టు చేస్తున్నావు. ఇది నిజమైన నైతిక జాతి మీద నీకు ప్రేమ ఉన్నట్టు అయి ఉంటే ఆ రోజు నువ్వు ఎడిపోయినావు. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడలేదు, ఈ యొక్క మన పార్లమెంట్లో మీరు మాట్లాడలేదు, స్థానిక ఎమ్మెల్యే మన నేతిక జాతి బిడ్డ ఎమ్మెల్యే ఉండి కూడా మాట్లాడలేదు. మన మాల జాతి బిడ్డ మా గురించి మా వాదన విని కనువిని ఎలాంటి విషయాలైనా కూడా నేతికలకు సముచితంగా మా చెన్నూరు నియోజకవర్గం కాకా వెంకటస్వామి కుటుంబం ఉంది. వాళ్ళకు రుణపడి ఉంటాం, మేము వెళ్ళవేళలు ఉంటాం. కాంగ్రెస్ పార్టీలో మేము మద్దతుగా ఉంటాము. ఖచ్చితంగా ఇది ఖబర్దారు, కాంగ్రెస్ పార్టీ నుండి మేము పనిచేస్తామని ఈ సభాముఖం తెలియజేస్తూ కాకా వెంకటస్వామి కుటుంబం ఇప్పటికి కూడా నేతికలకు అన్యాయం జరుగుతుందనే ఆయన ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రతి విషయాన్ని చర్చిస్తున్నాడు. వివేక్ వెంకటస్వామి గారు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సమాజాన్ని కూడా విచారించి ఆలోచించి మన డిమాండ్స్లన్నీ సుదీర్ఘంగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మళ్ళా అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాడని మేము ఆశిస్తూ అందరికీ తెలియజేస్తూ మాది ఏదైతే నష్టపోయినామో వాస్తవమే, ఈ నష్టాన్ని మేము సుదీర్ఘంగా తీసుకుపోవడానికి కాకా వెంకటస్వామి కుటుంబం ఉంది అని మేము దీన్ని భరోసిస్తూ మరి ఇలాగే మా సమాజం అంతా నష్టాన్ని సమకూర్చడానికి కాకా వెంకటస్వామి గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.